పాటికి ఎలాగో అలా ఈ పెళ్లి చెడగొట్టేవాళ్ళం. ఏం చెడగొడతామో ఏంటో చూడు, అవతల పందిరి పూజ కూడా జరిగిపోతోంది. ఈవేళ పందిరి పూజ జరుగుతుంది, రేపు పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత ఆ శ్యామ మన చెయ్యి దాటిపోతుంది. అలా ఏం జరగదు రూపారాణి. నేను ఏదో ఒకటి చేసి పెళ్లి చెడగొడతాను కదా. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఐడియా ఏంటి మమ్మీ? ఇక్కడ పందిరి పూజ కోసం పాలు కావాలి. ఆ పాలల్లో నిమ్మరసం పిండావంటే పాలు విరిగిపోతాయి. అది అశుభం అని చెప్పి ఈ పెళ్లి జరగడం మంచిది కాదని చెప్పి భయపెట్టి ఈ పెళ్లి ఆపించేస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళా పని చూడు. నువ్విక్కడే ఉంటావు. అమ్మా, పాలు తీసుకురండి. అయ్యో, పాలు విరిగిపోయాయేంటి? అత్తయ్య, అత్తయ్య! ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శేషాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంతోషాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రసన్నాయ నమః. ఏంటి శోభ, పాలు విరిగిపోయాయి అత్తయ్య. అయ్యయ్యో, పాలు విరిగిపోయాయా? ఎంత అపచారం, ఎంత అపచారం, ఎంత అశుభం, ఎంత అశుభం. పందిరి గుంజ పూజ కోసం పెట్టిన పాలు విరిగిపోయాయంటే ఖచ్చితంగా ఏదో అశుభం జరుగుతుంది. ఇది జరగబోయే కీడుకి సంకేతం. ఈ పెళ్లి జరగకూడదని ఆ భగవంతుడు ఇలా పందిరి గుంజ పూజ కోసం పెట్టిన పాలు విరిగిపోయేలాగా చేసుంటాడు. ఈ పాలు విరిగిపోయినా పర్వాలేదులే వదినా, ఇవి అసలు పూజ కోసం పెట్టిన పాలే కాదు. పూజకి కాచిన పాలు ఇవ్వకూడదు కదా, పచ్చి పాలే ఇవ్వాలి. ఆ పచ్చి పాలు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి.
మమ్మీ ఆ ఏంటి నాన్న? ఒకసారి అటు చూడు. జంట దీపాలు ఎంత బాగున్నాయో కదా. మీలాగే ఎవరో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వదిలి ఉంటారు. మమ్మీ ఒక్క ఫోటో తీసుకొని వస్తాను, 1 minute. ఆహా. कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् ఎవరిది పూలమాల? ఆ పూలమాలేంటి నాన్న? దారిలో కింద పడింది మమ్మీ, లక్కీగా తొక్కలేదులే. ఎవరి జడలో నుంచో జారిపడి ఉంటుంది, అవతల పడే. చూస్తూ చూస్తూ పువ్వులు అలా ఎలా పడేస్తావు మమ్మీ? పడేక మమ్మల్ని పెట్టుకోమంటావా ఏంటి? చిచి. మనుషులకే ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటాయి, కానీ యంత్రాలకు ఉండవు కదా. ఏంటి భోజనానికి ఇంకా ఎవరూ రాలేదు? ఐశ్వర్య, ఏంటత్తయ్య? ఒక్కదానివే వచ్చావేంటి? అరుణేడమ్మా? ఆయనకి ఇప్పుడు భోంచేసే మూడ్ లేదంట, కాసేపు ఆగి తింటా అన్నారత్తయ్య. అక్క, ఆయన కంచెం తీసేయొచ్చు. డాడీ కూడా ఏదో పనిలో ఉన్నారంటే మమ్మీ. డాడీ ప్లేట్ కూడా తీసేయొచ్చు. అఖిలైనా వస్తున్నాడా? వాడు కూడా వీళ్ళలాగే ఏదైనా పనిలో ఉన్నాడా? డాడీకి పెద్ద బాబాయ్కి అఖిల్ బాబాయ్తోనే పనుందట. ఏంటిది? ముగ్గురు భోజనాలు మానేసి చేసేటంత ముఖ్యమైన పనేంటంట? ఆ? నువ్వు కంచాలు పెట్టమ్మా. అలాగే అత్తయ్య. వాళ్ళని నేను పిలుస్తాను. అరుణ్, అశోక్, అఖిల్. మమ్మీ మమ్మీ వస్తున్నాం. ఏంటి మమ్మీ? ఎంత పెళ్లి పనులుంటే మాత్రం భోజనాలు మానేసి ఆ పనులు చేస్తూ ఉండిపోతారా? ముందు తినండి, తర్వాత వెళ్ళి ఆ పని చేయండి. అంటే మమ్మీ, తిన్నాక ఆ పని చేయకూడదు. ఆ పని చేశాకే తినాలి మమ్మీ. తిన్నాక చెయ్యకూడదా? ఆ పని చేశాకే తినాలా? ఏంట్రా అంత గొప్ప పని? మా వంక చూస్తావేంట్రా? నువ్వేగా మాగా పని పెట్టింది, మమ్మీకి చెప్పు. నేనా? నేను చెప్పాలా? పెళ్లి నీదా మాదా? కళ్యాణ మండపంలో మీరు చెప్పిన చోటల్లా సీసీ కెమెరాస్ పెట్టించాను సార్. వాటికి సంబంధించిన మానిటర్ సార్ ఇది. మీరు హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఈ కళ్యాణ మండపంలో ఎక్కడ ఏం జరుగుతుందో చక్కగా చూడొచ్చు. ఓకే. గుడ్, వెరీ గుడ్. సో రేపు తెల్లవారుజామున మంగళ స్నానాలతో ఆనంద గజపతి వర్మ ఇంట
పెళ్లి సందడి మొదలవబోతుందన్నమాట. మమ్మీ, మంగళ స్నానాల దాకా వచ్చింది వ్యవహారం. ఇవి మంగళ స్నానాలు కాదే, అమంగళ స్నానాలు. ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఈ పెళ్లి ఆగిపోయేలా నేను చూసుకుంటాను. ఎలా మమ్మీ, ఎలా ఆగిపోతుంది పెళ్లి? దానికి ఒక పథకం ఆలోచిస్తున్నాను. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. ఏం లేదండి, వీళ్ళు నాకు 15 లక్షలు బాకీ ఉన్నారు. శ్యామకి పెళ్ళై వెళ్ళిపోతే నా బాకీ ఎవరు తీరుస్తారండి? అందుకే నేను ప్రామిసరీ నోట్ రాయమంటున్నాను. ప్రామిసరీ నోటుతో పాటు మా ఇల్లు కూడా రాసివ్వమంటుంది. ఆ
ఇల్లు కావాలో ఈ పెళ్లి కావాలో తేల్చుకోమని కూడా అంటుంది. అంటే ఆ ఇల్లు మీ పేరు మీద రాయకపోతే ఈ పెళ్లిని ఆపేస్తారా? ఆ, అంటే అది వద్దు. ఇంకేం చెప్పొద్దు. మీకు కావలసిన 10 లక్షలు నేనిస్తాను. మీరిస్తారా? అవును, నేనే ఇస్తాను. ఆ 10 లక్షలు నేనే ఇస్తాను. ఈ పెళ్లి మాత్రం జరిగి తీరాల్సిందే. ఏంటి శ్యామా, ఏంటి అలా చూస్తున్నావు? నేను 10 లక్షలు అప్పు తీరుస్తానంటే నమ్మబుద్ధి కావట్లేదా? లేదన్నయ్య, నమ్ముతాను. కానీ అంత అవసరం నీకేంటని ఆలోచిస్తున్నాను. అనుకోకుండా పరిచయమైన మీరు బంధుత్వం కలుపుకొని మాకు దగ్గరయ్యారు. మా వాళ్ళు అడగకుండానే నాకు మంచి సంబంధం చూశారు. పెళ్లి ఖర్చులు మీరే పెట్టుకొని నా పెళ్లి జరిపిస్తున్నారు. ఇప్పుడు మేము గురువమ్మకి ఇవ్వాల్సిన 10 లక్షల అప్పు మీరే తీరుస్తాను అంటున్నారు. మా కోసం అన్ని లక్షలు మీరెందుకు ఖర్చు పెడుతున్నారు? అంత అవసరం మీకేంటి? మా మీద అన్ని లక్షలు ఖర్చు పెట్టడం వల్ల మీకు ఉపయోగం ఏంటి? ఏంటి అలా చూస్తున్నారు? సమాధానం చెప్పండి. నీ సందేహాలన్నీ బయట పెట్టాక సమాధానం చెప్దామని అనుకున్నానమ్మా. నీకోసం, నీ పెళ్లి కోసం నేను ఎన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నానంటే దానివల్ల నాకు చాలా ఉపయోగం ఉంది కాబట్టి. ఆ ఉపయోగం నాకు ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో ఉంటుంది. ఈ జన్మలో ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే వచ్చే జన్మలో ఏంటా ఉపయోగం అని ఆలోచిస్తున్నారా? చెప్తానమ్మా, వివరంగా చెప్తాను. నా దగ్గర కావాల్సినంత డబ్బుంది, లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా ఇంటికి కళ తీసుకొచ్చే తోడపుట్టిన చెల్లెలు మాత్రం లేదమ్మా. రాఖీ పండుగ రోజు నా చెల్లెల చేత రాఖీ కట్టించుకునే అదృష్టం లేదమ్మా. చెల్లెలికి మంచి సంబంధం చూసి అంగరంగ వైభవంగా ఆ పెళ్లి చేసి అత్తారింటికి పంపించే భాగ్యం లేదు. పురిటికి చెల్లెల్ని పుట్టింటికి తెచ్చుకునే రాత నా మోహన లేదు. మేనమామగా మారే యోగం లేదు. ఇవన్నీ చేయడానికి కావలసినంత డబ్బు నా దగ్గరుంది, చేయగల యోగ్యత కూడా నాకుంది. కానీ యోగం మాత్రం లేదు. నేను చీర కట్టుకుంటున్నాను, కొంచెం ఆగండి. ప్లీజ్, ఒక్క 5 నిమిషాలు అయిపోవచ్చింది. ఎవరు? నేను చీర కట్టుకుంటున్నానండి, ఒక్క 10 నిమిషాలు. అయిపోవచ్చింది, ఒక్క 5 మినిట్స్.
సార్ ఇదిగో నీ బ్యాలెన్స్ అమౌంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను నా బాయ్ ఫ్రెండ్ దుబాయ్లో సెటిల్ అయిపోవడానికి కావాల్సినంత అమౌంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దుబాయ్లో కాకపోతే బ్యాంకాక్లో సెటిల్ అవ్వు, నీ ఇష్టం. కానీ నువ్వు ఈ కళ్యాణ మండపం నుంచి బయటపడడం మాత్రం ఎవ్వరి కంట పడకూడదు. జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. అలాగే సార్. ఇంకెంతసేపు ఉండాల్సి వస్తుంది సార్ నేను ఇక్కడ? ఇంకా నీతో పనిలేదు, వెళ్ళిపోవచ్చు. అవునా? మరెందుకు సార్ నన్ను అనవసరంగా ఇక్కడికి పిలిపించారు? మీరు ఇవ్వాల్సిన అమౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోయేది కదా. అకారణంగా నిన్ను పిలిపించలేదు. ఏ కారణం చేతైనా వసంత కళ్యాణ మండపానికి వస్తుందేమో అని, తన కోడల్ని చూడాలి అని ఉబలాట పడుతూ పెళ్లి కూతురు రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వస్తుందేమో అని సేఫ్టీగా నిన్ను పిలిపించాను. నా ప్లాన్ ప్రకారం ఆవిడ ఇంటి దగ్గరే ఉండిపోయింది. మిగతా వాళ్ళు మాత్రమే బయలుదేరారని ఫోన్ వచ్చింది. సో ఇక ఇక్కడ నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ వాయిస్ ఉంటే చాలు. వసంత తప్ప ఇంకెవ్వరొచ్చినా నీకోసం ఆ వాయిస్ తో మేనేజ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక నుంచి మళ్ళీ ఇంటికెళ్ళి సర్దుకోవాలంటే లేట్ అవుతుందేమో అని చెప్పి ఇట్నుంచి ఇటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదామని నా లగేజ్ కూడా తెచ్చేసుకున్నాను. వెరీ గుడ్. అయితే నీ బాయ్ ఫ్రెండ్ రాగానే ఇట్నుంచిటే నువ్వు ఎయిర్పోర్ట్కి జంప్ అయిపోవచ్చు అన్నమాట. అవును సార్. మరి మేం కూడా జంప్ అయిపోవచ్చా సార్? మీరా? నో 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 నో, మీతో పనుంది. ఆనంద గజపతి వర్మ గారి ఫ్యామిలీని ఆడపెళ్లి వాళ్లుగా మీరే రిసీవ్ చేసుకోవాలి కదా. వాళ్ళకి చెయ్యాల్సిన మర్యాదలన్నీ చేసి అప్పుడు జంప్ అయిపోదురు గాని. ఓకే సార్. దృష్టి పోవాలి అంటే, మీ అబ్బాయి పెళ్లి నిర్విఘ్నంగా జరగాలి అంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉందమ్మా. ఏంటి పంతులు గారు అది? చెప్పండి. పూజ గదిలో మీ అబ్బాయి గారి పేరు మీద లక్ష్మీ శ్రీనివాసుడి అఖండ దీపం వెలిగించాలి. వరుడు వధువు మెళ్ళలో తాళి కట్టి పాణిగ్రహణం చేసి గృహప్రవేశం చేయడానికి ఇక్కడికి వచ్చేంత వరకు మీరు ఆ అఖండ దీపానికి పూజ చేస్తూనే ఉండాలి. వధూవరులు గుమ్మం దగ్గరికి వచ్చాక మీరే స్వయంగా వాళ్ళకి హారతిచ్చి వాళ్ళ చేత గృహప్రవేశం చేయించాలి. అలా చేస్తే మీ మీద పడ్డ దిష్టి పోతుంది. మీ అబ్బాయి పెళ్లి ఏ ఆటంకమూ లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది. చేస్తాను పంతులు గారు. పెళ్లి కొడుకువిరా, డల్గా ఉంటే బాగోదు, కొంచెం నవ్వరా. మమ్మీ పక్కన లేకపోతే నవ్వేలా వస్తుందన్నయ్య. ఉంటాను సార్. ఓకే, బాగుంది కదా? యా. ఈ కత్తి ఎందుకన్నయ్య? నేను ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి వచ్చానా, యుద్ధం చేయడానికి వచ్చానా?
పెళ్ళైన తర్వాత పెళ్ళాంతో రోజు యుద్ధం చేయాలి కదరా, అందుకే ఈ కత్తిస్తున్నావు. ఓ ఎక్స్పీరియన్సా? నా భార్య అలా యుద్ధం చేసే రకం కాదులే అన్నయ్య, సంధి చేసుకునే రకం. ఏంట్రోయ్ పెళ్ళాన్ని అప్పుడే వెనకేసుకొస్తున్నావు? ఎక్కడ ఈ నక్షత్ర వాళ్ళు? ఆ రూమ్ లో ఉందేమో చూద్దాం. అమ్మయ్యా, ఈ డ్రెస్ తీసేశాక చాలా హాయిగా ఉంది. ఇప్పటికి ఎన్నిసార్లు స్టేజ్ ఎక్కి యాక్టింగ్ చేసుంటాం, కానీ ఇలా డైరెక్ట్ గా లైవ్ లో యాక్ట్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అండి. ఆనంద గజపతి వాళ్ళ దగ్గర ఎక్కడ దొరికిపోతామేమోనని తెగ భయపడిపోయాను నేను. నేను తెగ భయపడిపోయాను. ఎక్కడ దొరికిపోతామేమోనని తెగ భయపడిపోయాను. నక్షత్రకి మనకి ఇక ఏ సంబంధం లేదు, పద. సంబంధం లేదా? మీకు నక్షత్రకి సంబంధం లేదా? అవునులే, ఇంకా మీకు సంబంధం ఏముంటుంది? తల్లిదండ్రులుగా మీ పాత్రల పని అయిపోయింది కదా, ఇంకా మీకు సంబంధం ఏముంటుంది? ఇక నుంచి నక్షత్రకి సంబంధించినవన్నీ మాకు సంబంధించినవి అవుతాయి. ఆడపిల్లని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించటంతో తల్లిదండ్రుల పాత్రల పని అయిపోతుంది. ఆ తర్వాత ఆ అత్త మామలే తల్లిదండ్రుల పాత్రలోకొచ్చి ఆ అమ్మాయి బాధ్యత తీసుకుంటారు. అలా మా మావయ్య గారు మా అత్తయ్య గారు మీ పాత్రల్లోకొచ్చి నక్షత్ర బాధ్యత తీసుకుంటారు. ఐ కరెక్ట్? 100% కరెక్ట్ కదా మణిమాల? అవునవును, 100% కరెక్టే. ఇలా తప్పించుకోవచ్చన్న ఆలోచన మాకు రాలేదే. ఇదిగోండి కొబ్బరి బొండం, పేరు చెరిగిపోయింది, మళ్ళీ రాయించండి. అలాగేనమ్మా. అవును, నక్షత్రం ఎక్కడా?